హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం ఇండియన్ నేవీ ట్రేడ్స్మెన్ స్కిల్డ్ సంబంధించి నేవల్ ఆర్మర్ డిపో అందరికీ రిజల్ట్స్ అయితే వచ్చినాయి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది అని చాలామందికి డౌటు, లెటర్స్ ఎప్పుడు వస్తాయని. ఆల్రెడీగా లెటర్స్ అయితే రావటం స్టార్ట్ అయినాయి. మీకు 17th కొంతమందికి అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంది, జనవరి 17కి. సో ఆల్రెడీగా లెటర్స్ అయితే వచ్చినాయి, కొంతమందికి వస్తున్నాయి. సో మీకు కూడా వస్తే కింద కామెంట్లో తెలియచేయండి. అండ్ నెక్స్ట్ సెకండ్ లిస్ట్ అనేది అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ పంపించి జాయినింగ్ తర్వాత 6 months తర్వాత సెకండ్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. సో అందువల్ల మీరు ఇప్పుడు ఎవరైతే జాయిన్ అవ్వలేదో వాళ్ళందరూ కూడా సెకండ్ లిస్ట్ అనేది మ్యాక్సిమం పెడతారనమాట. మ్యాక్సిమం అంటే అఫీషియల్గా పెట్టకపోయినా సెకండ్ లిస్ట్ అనేది మీకు లెటర్స్ ద్వారానే పంపిస్తారు. యాక్చువల్గా ఇది కూడా ఇందులోనే మెడికల్ ఐడెంటిటీ ఫామ్స్ లేదంటే పోలీస్ వెరిఫికేషన్ టోటల్గా ప్రీ రిక్రూట్మెంట్ ఫార్మాలిటీస్ మొత్తం కూడా లెటర్స్ అయితే వస్తున్నాయి. ఆటోమేటిక్గా ముంబైకి పంపించడం జరిగింది. ముంబైకి అయితే 17th January 2024 డాక్యుమెంట్ వెరిఫికేషన్ డేట్ ఇవ్వటం జరిగింది. ఇంకా రిమైనింగ్ ఏంటి అంటే మీకు ఎక్కడైతే యూనిట్ వచ్చిందో అంటే మీకు ఎక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవుతుందో అదే మీకు పర్మనెంట్గా మీకు జాబ్ అనేది అక్కడే ఉంటుంది. సో మ్యాక్సిమం ఈరోజు రేపు లెటర్స్ అయితే మీకు అందుబాటులోకి వచ్చేస్తాయి. మ్యాక్సిమం కొంతమందికి రీచ్ అయ్యడం కూడా జరిగి ఉంటుంది. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఏ ప్రాసెస్ అంటే మెడికల్ టెస్ట్ వచ్చేసరికి మీరు కేజీహెచ్ అంటే సివిల్ సర్జన్ దగ్గర సైన్ చేసుకొని వెళ్ళాలి. అక్కడ మీకు రౌండ్ సీల్ స్టాంప్ అనేది వేస్తారు. నెక్స్ట్ మీ యొక్క హైట్, వెయిట్ అన్నీ కూడా చెక్ చేసి వేస్తారు. మీకు మెడికల్ అనేది ఏమీ ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. మీకు కొంతమందికి ఏంటంటే మెడికల్ ప్రాబ్లం ఉంటుందా అనే డౌట్స్ ఉన్నాయి. సో మెడికల్ అయితే ఏం ప్రాబ్లం ఉండదు, అంతా కూడా బయటే మేనేజ్ చేస్తారు. లోపల అప్రెంటిస్షిప్ లాగా నేవల్ డాక్యుమెంట్ లోపల అయితే చేయరు, ఇది బయటే మనం చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. దీని తర్వాత పోలీస్ వెరిఫికేషన్ ఉంటుంది. పోలీస్ వెరిఫికేషన్ చేసుకోవాలంటే ఫస్ట్ విఆర్ఓ దగ్గరికి, తర్వాత ఆర్ఐ, తర్వాత ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి మనకి లెటర్ పట్టుకొని వెళ్ళాలి. ఫస్ట్ మనకు పోలీస్ వెరిఫికేషన్ కమిషనర్ ఆఫీస్కి వెళ్ళాలి. కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి మన యొక్క అపాయింట్మెంట్ లెటర్స్ అనేది తీసుకొని వెళ్తే వాళ్ళు మనకు ఒక లెటర్ రాయించుకొని ఫొటోస్ అంటించుకొని తర్వాత మనకు ఒక నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్ పట్టుకొని మన లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళకి మన వెరిఫికేషన్ కానీ వచ్చి మనకి పోలీస్ వెరిఫికేషన్ లెటర్ అయితే 1 weekలో ఇస్తారు. ఆ పోలీస్ వెరిఫికేషన్ లెటర్ అయిన తర్వాత ఆర్డీఓ ప్రాసెస్ ఉంటుంది. ఆర్డీఓ ప్రాసెస్ వచ్చేసరికి విఆర్ఓ, ఎంఆర్ఓ సైన్ పట్టుకొని తర్వాత ఆర్డీఓ ఆఫీస్కి వెళ్తే మన యొక్క టోటల్ సెట్స్ అంటే 10th class మార్క్ లిస్టు, ఐటీఐ మార్క్ లిస్టు, అపాయింట్మెంట్ లెటర్, ఓబీసీ ఇవన్నీ కూడా ఒక కాపీ వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు. అప్పుడు మనకి ఆర్డీఓ సైన్ అవుతుంది. ఆ టోటల్ ప్రాసెస్ ఆర్డీఓ సైన్ అయితేనే మీ యొక్క వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇన్ కేస్ మీరు ఆర్డీఓ ప్రాసెస్ కాకుండా మీరు డైరెక్ట్గా వెళ్తే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది అవ్వదు. మీకు మరలా టైం ఇస్తారు. మీరు 1 weekలో మీరు వెరిఫికేషన్ చేసుకొని రావాలని చెప్తారు. కాకపోతే దానివల్ల మీకు లాస్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఎవరైతే ముందు జాయిన్ అవుతారో వాళ్ళకి సీనియారిటీ అనేది ఉంటుంది. సో వీలైనంత వరకు కూడా లెటర్స్ వచ్చిన వెంటనే అతి త్వరగా జాయిన్ అయిపోండి. ఎందుకంటే మీకు సీనియారిటీ అనేది ఉంటుంది, ప్రమోషన్స్ కూడా మీకు అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. ఇది యాక్చువల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్. సో మీరు చేయించాల్సింది. ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో తెలియచేయండి, నేను రిప్లై ఇస్తాను. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి, మీకు రిప్లై అనేది వస్తూ ఉంటుంది అన్నమాట. ఇది అండ్ నెక్స్ట్ ఏంటంటే ఛార్జ్మెంట్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయనే డౌట్. ఛార్జ్మెంట్ రిజల్ట్స్ అనేది ఈ నెల ఆఖరికి లేదంటే ఫిబ్రవరి కల్లా రిజల్ట్స్ అయితే పక్కాగా వచ్చేస్తాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.